ఎవర్రా నువ్వు? చచ్చిపోతుంటే ఫోటోలు తీస్తున్నావు? ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? బ్రదర్, పర్మిషన్ అందరూ బతుకున్న వాళ్ళు అడుగుతారు, ఇలా చచ్చిపోయే వాళ్ళకి కాదు. లైట్ మిస్ అవుతుంది, కొంచెం పక్క జరుగు బ్రదర్. అరే నిజం చెప్తానా, దూకేస్తా, చచ్చిపోతా. నాకు తెలుసు బ్రదర్, నేను వచ్చింది కూడా అందుకే. నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, నాకు ఒక్క ఫేవర్ చెయ్యి. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటెంట్ కావాలి. ఈరోజు నీ డెత్ వీడియోనే నా వైరల్ వీడియో. నీకు బ్రతుకున్నప్పుడు రాని ఆ విఐపి స్టేటస్ నువ్వు చర్చకు వస్తుంది. రెడీయా? చిన్న విషయం, నేనేదో నా బాధలో చనిపోతుంటే నువ్వేంటో ఫేమ్ గురించి మాట్లాడతాను. అసలు నీకు ఎమోషన్స్ అంటే ఏంటో తెలుసా? ఎమోషన్సా? అవి పాత సినిమాల్లో ఉండేది బ్రదర్. ఈరోజు అందరికి రీచ్, ఎంగేజ్మెంట్ ఇవే కావాలి. నువ్వు చచ్చిపోతే మాయతో 10 మంది ఏడుస్తారేమో. అదే నీ డెత్ వీడియో వైరల్ అయితే 10 మిలియన్ వ్యూస్ వస్తాయి. నువ్వు బ్రతుకున్నప్పుడు రాని ఆ విఐపి స్టేటస్ నువ్వు చచ్చిపోతే వస్తుంది. హలో బ్రదర్. బ్రదర్, ఈరోజు ప్రపంచంలో ఎవడు బతుకున్నాడో ఎవరికి తెలియదు, కానీ ఎవడు చచ్చిపోయాడో మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. జస్ట్ ఇమాజిన్, నువ్వు గాల్లో ఉన్నప్పుడు 10 లక్షల మంది ఓ మై గాడ్ అని కమెంట్ చేస్తే దీని అమ్మ ఆ డొపమైన్ కిక్కే వేరు బ్రదర్. అసలు ప్రాణం అంటే నీకు అంత జోక్గా ఉందారా? అసలు నేను ఎందుకు చనిపోతున్నాను తెలుసా? ఆ బాధ ఏంటో తెలుసా? రీజన్ ఎవరు కావాలి బ్రదర్, రీజన్ ఎవడు చూడ్డు. నీకు జాబ్ లేదా, బ్రేకప్ అప్ప ఏదైతేమి అవన్నీ బోరింగ్ బ్రదర్, కానీ నీ ఎండు మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇన్నాళ్ళు కష్టపడింది ఎవడో నన్ను గుర్తు పెట్టుకుంటాడని. చచ్చిపోయి గుర్తు పెట్టుకోవడం ఏంట్రా? అది ఒక్క వీడియో వల్ల. వెల్కమ్ టు వేవ్ బాయ్ బ్రదర్. నీ ఏదర్ భాషలో చెప్పాలంటే నువ్వు బ్రతుకున్నప్పుడు ఒక చిన్న డేటా పాయింట్ వే, అదే నువ్వు చచ్చిపోతే నువ్వు ఒక థంబ్నెయిల్వి. డిసైడ్ చేసుకో, హీరోగా పోతావో కామన్ మ్యాన్గా పోతావో. మైక్ ఓకే బ్రదర్, నీ లాస్ట్ వర్డ్స్ ఏంటో చెప్పు. లైవ్ రెడీ, ఉమ్మేద్దాం. దగ్గర తీసుకురా. ఇంకా ఒక్కానికి పెట్టు. చూడండి రా, బాగా చూడండి. నేను చనిపోతున్నాను లైవ్ నోటిఫికేషన్ రాగానే కూర్చొని మరీ చూస్తున్నారు కదా, అంటే నేను ఫెయిల్ అవ్వడం మీకు అంత ఇష్టమా? నేను ఒక కంటెంట్ క్రియేటర్ని. నా టాలెంట్ని అల్గోరిథం డిసైడ్ చేస్తుంది. నా క్రియేటివిటీని లైక్స్ అండ్ కామెంట్స్ తూకం వేస్తాయి. నాకు అర్థం కాక అడుగుతాను, ఒక వీడియో వైరల్ అవ్వాలంటే నేను జోకర్లా మారాలా, లేదా ఎవరైనా తిట్టాలా, కొట్టాలా, లేదా ఇలా ఇలా నన్ను నేను చంపుకోవాలా? నాకు మరీ ఏదో పెద్ద గొప్పగా బ్రతికేయాలని ఆశ లేదురా. నా ఆర్ట్కి ఒక వాల్యూ ఉంటే చాలనుకున్నా. కానీ ప్రపంచానికి ఆర్ట్ అక్కర్లే, ఎంటర్టైన్మెంటే కావాలి. జాబ్ లేక, జోబులో డబ్బులు లేక రాత్రింబొగులు కష్టపడి హెల్త్ పాడు చేసుకుని మరీ ఎడిట్ చేస్తుంటారు. అప్పుడు ఒక్కడు కూడా ఆర్యూ ఓకే అని కామెంట్ పెట్టలేదు తెలుసా. ఇప్పుడు మాత్రం చచ్చిపోతుంటే ఆర్ఐపి అని కామెంట్ పెట్టడానికి రెడీ అయిపోయినారు. మనం పరిగెత్తుతున్నాం మామ, ఫాస్ట్గా సక్సెస్ అయిపోవాలని ప్రపంచం కంటే ఫాస్ట్గా పరిగెత్తున్నాం. ఆ పరుగులో మనం ఎవరు తోలుపోతున్నాం తెలుసా? అమ్మ. మా అమ్మ నేను కంటెంట్ చేసిన ప్రతిసారి అది సరిగ్గా రెస్పాన్స్ వచ్చేది కాదు. అంత కష్టపడి ఎడిట్ చేశాను కదా, బాధ ఉండేది. కానీ మా అమ్మ మాత్రం ఈరోజు కాకపోతే రేపైనా గెలుస్తామని నమ్మకం చెప్పేది తెలుసా. నేను సక్సెస్ అని ఎదురు చూస్తుంటే మా అమ్మ మాత్రం నేను తిన్నానా లేదా అని ఎదురు చూసేది తెలుసా. తనకి నా మీద ఎంత పిచ్చి ప్రేమ అంటే తనకి వేరే ప్రపంచం లేదు. తన కొడుకే తన ప్రపంచం అయిపోయాడు. అట్లాంటి ప్రపంచాన్ని తగలబెట్టాలనుకున్నాను. మా నాన్న చిన్నప్పుడు నడక రాకుంటే తన చేయి నా చేయిలో ఇట్లా పట్టుకొని నడక నేర్పించేవాడు.
బాగుండేది. ఈరోజు ప్రపంచం వైపు నేను పెద్ద అడుగు చేస్తా అంటే ఆమె చెయ్యి తోడుగా లేదు. వయసు అయిపోతుంది కదా, శక్తి లేదు ఒంట్లో. నాకు ఇంకా గుర్తుంది, ఆయన షర్ట్ చిరిగిపోయినా కూడా నాకు కొత్త బట్టలు తీసిచ్చేవాడు. ఎప్పుడు నా కొడుకు బాగుండాలా, నా కొడుకు చూడ్డానికి బాగుండాలా, రాజులా ఉండాలా అని చూసుకున్నాడు. పండగ కూడా కొత్త బట్టలు కొనుక్కునేవాడు. ఆయన ఊరి దగ్గర చెయ్యి చాపి మరి అప్పు అడిగేవాడు తెలుసా. తన మానాన్ని చంపుకొని చెయ్యి చాపి అయ్యా డబ్బులు డబ్బులు అప్పు ఇవ్వండి అని నాకు ల్యాప్టాప్ చూపించారు. గొప్పగా చదివించాడు. ఏదో ఒక రోజు నా కొడుకు గొప్ప స్థాయికి పోతాడని నమ్మకం పెట్టుకునేవాడు. కానీ నేను చనిపోయి ఆ నమ్మకాన్ని కూడా చంపేద్దాం అనుకున్నా. వీళ్ళిద్దరి తర్వాత నన్ను అంతగా ప్రేమించిందంటే సిరి. ప్రాణంగా ప్రేమించింది. నేను పట్టించుకోలేదు కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. చాలా మంచి అమ్మాయి తను. తనకు తెలుసు నేను తనతో ఉంటే లైఫ్ అటో ఇటో ఉంటుందని, కానీ తను మాత్రం ఎప్పుడు సిద్ధు ఏదో ఒకటి చేసిద్దు మనం దూరం అయిపోతున్నాం అని ఏడ్చేది. నేను నా పిచ్చిలో అది చేయాలి ఇది చేయాలి అన్నానే తప్ప ఒక్కసారి కూడా నేను ఉన్నానులే నేను చూసుకుంటానులే అని లేదు తెలుసా. తనకు ఒక కోరిక ఉండేది, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి. ఈరోజు తన ఫ్యామిలీ కోసం, తన నాన్నకి ఇచ్చిన మాట కోసం హీరాని పెళ్లి వేసుకుంది. తన ఫ్యామిలీ కోసం ఇష్టపడిన వాడిని వదులుకొనిందే. కానీ నేను చిన్న ఫెయిల్యూర్ అవ్వగానే చచ్చిపోవాలనుకున్నా. నా ఫ్యామిలీ గురించి ఆలోచించలే. చూడు బ్రదర్, ఓరే నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను దూకితే నీకు కంటెంట్ అవుతుందేమో, కానీ నాకు మాత్రం నా అనుకున్న వాళ్ళ కోరికని చంపేసినట్టు అవుతుంది. డిసైడ్ అయ్యా, చూపిస్తా. మా అమ్మకు తన ప్రపంచం ఎంత బాగుంటుందో చూపిస్తా. మా నాన్న ఎక్కడైతే తల దించుకున్నాడో అక్కడే తల ఎత్తుకున్నా చేస్తా. సిరి కోరిక నెరవేరుస్తా, కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి చూపిస్తా. ఫెయిల్ అవుతా, ఎన్ని రోజులు ఫెయిల్ అవుతా? ఒక రోజా, 2 రోజులా, వారమా, నెల, ఒక సంవత్సరమా, పర్లేదు, ఎన్ని రోజులైనా పర్లేదు, సక్సెస్ అయ్యి చూపిస్తాను రా. నా కాళ్ళ మీద నేను నిలబడతా. వేర్ రే అభి, ఎవరా వాడు అంత ఆవేశంగా వెళ్తున్నాడు? అసలు ఏం చేస్తాం ఇక్కడ? ఫోన్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ లేరా, ఛార్జింగ్ మర్చిపోయి బయట తెచ్చేటప్పుడు. ఈ ఫోన్ అయితే అది స్విచ్ ఆఫ్ కాదు, ఇందులో బ్యాటరీ లేదు. డమ్మీ ఫోన్ అనుకో. ఇది కేవలం నేను ఒక గుండెని కాపాడతానికి వాడిన వెపన్ మాత్రమే. ఏమైందిరా, అసలు ఏం జరిగింది? అంటే ఇదంతా డ్రామానా? అసలు వీడు ఎక్కడున్నాడో నీకెలా తెలుసు? ఒకసారి మన క్రియేటర్స్ కమ్యూనిటీ గ్రూప్ ఓపెన్ చేయరా. ఒక 20 minutes బ్యాక్ ఒక వీడియో వచ్చింది, ఇది చూడు. నార్మల్ షాటే కదరా? అందరూ అంతే అనుకున్నారా నార్మల్ షాట్ అని చెప్పి. ఇట్ వాజ్ ఎ క్రియేటివ్ షాట్ అని చెప్పి ఫైర్ ఎమోజీస్ పెడుతున్నారు. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టిందిరా. ఇంతకుముందు కూడా మా తమ్ముడు తెలుసు కదా, ఇలానే గ్రూప్లో మై లాస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి వీడియో పెట్టాడు. మేమేదో న్యూ ప్రోడక్ట్ అని చెప్పి అనుకున్నాం, కానీ అదే వాడి లాస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి తెలుసుకోలేము. లక్కీగా ఇప్పుడంటే నేను ఇక్కడ దగ్గరలో ఉన్నా కాబట్టి ఇది పోస్ట్ చూసి వెంటనే వచ్చేసాయి. వాడు పిచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ని వాడుకొని
చచ్చేవాడిని చావలేక బ్రతికేలా చేసి. వారి దృష్టిలో నేను విలైన పర్లేదురా. ఒక్క ఫ్రేమ్లో మట్టిపాలు అవ్వాల్సిన వాడి జీవితం ఇప్పుడు దిగేసి వెళ్ళిపోతున్నా. అది చాలు నాకు. ఈ కథ కేవలం కల్పితం కాదు, ఇది ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రాసినది. చనిపోదామని వెళ్ళిన ఒక యువకుడు తన స్నేహితుడు చెప్పిన ఒక్క మాట వల్ల తుది నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి వచ్చాడు. ఆ రోజు ఆ ఒక్క మాట ఒక ప్రాణాన్ని కాపాడింది. ఈరోజు ఈ చిత్రం మరొక్కను బ్రతికిస్తుందని మా నమ్మకం. మన భారతదేశంలో ప్రతిరోజు సుమారు 450 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మనం ఈ షార్ట్ ఫిలిం చూస్తున్న ఈ 15 నిమిషాల్లో 3 మనుషులు తమ ప్రాణాలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. మనిషి ప్రాణం కంటెంట్ అయిపోయింది. మనిషి కంటే కెమెరా గొప్పదైపోయింది. ఎవరో ఏమనుకుంటారో అని భయపడి చనిపోతున్నాం. నువ్వు చనిపోతే ప్రపంచానికి ఒక నోటిఫికేషన్ మాత్రమే, కానీ నిన్ను పెంచిన తల్లిదండ్రులకి నువ్వు ఒక సర్వస్వం. ప్రపంచం ముందు ఉన్న స్టేటస్ కంటే నిన్ను నడిపించిన మీ నాన్న చెయ్యి, నిన్ను పెంచిన మీ అమ్మ అన్నం మెతుకు చాలా గొప్పవి. వాళ్ళు నిన్ను ట్రెండింగ్ అవ్వటానికి పెంచలేదు, నువ్వు నవ్వుతూ బ్రతకాలని పెంచారు. సక్సెస్ రాలేదని ప్రాణాలు తీసుకోవాలనుకోవటం చిత్రం. అదే సక్సెస్ కోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రుల త్యాగాన్ని మర్చిపోవటం విచిత్రం. సక్సెస్ రాలేదని లాగౌట్ అవ్వాల్సింది ప్రాణం నుండి కాదు, నీ బ్రెయిన్లో ఉన్న ఈ పిచ్చి ఆలోచన నుండి. లాగౌట్ ఫ్రమ్ ది సోషల్ ప్రెషర్, లాగ్ ఇన్ టు రియల్ లైఫ్.